దమ్మున్న నిర్ణయం, ధైర్యం ఉన్న నిర్ణయం తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు వాళ్ళ నాయకులు అంటారు. కానీ అతని భయం కంటే కూడా బాబు దమ్ము ధైర్యం ఎక్కువ అన్నది ఇక్కడ ఇందులో ఒప్పుకోవాలి. నెంబర్ 1, ఆ పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసాధ్యం అన్నాడు. లెక్కలు పెట్టి పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సాధ్యం కాదు అన్నాడు. తను ఇంతకు ముందు 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు 3,000 అని చెప్పినోడు తన అధికారంలోకి వచ్చినప్పుడు పెంచుకుంటూ 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 అన్నాను నేను అని ఓసారి అది రీప్లే చేసి చూపించి ఏడాదికి 250 పెంచాడు. 5 ఏళ్లలో 1,000 రూపాయలే పెంచాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకి సంక్షేమ పథకాల విషయంలో లేదా ఉద్యోగుల విషయంలో ఒక నెగిటివ్ ఉండేది. ఎందుకు అంటే వేధిస్తాడు, ఏడిపిస్తాడు అన్నటువంటిది, ధైర్యం చేయడు అన్నటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావు హయాంలో 35 రూపాయల పెన్షన్ ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 95లో 75 చేశాడు ఏకంగా, ఎన్టీఆర్ దగ్గర తీసుకోగానే. 9 ఏళ్ళు అంతే ఉంచాడు, ఎప్పుడు పెంచలా. దాన్ని రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చింది 200 రూపాయలు చేస్తానని. అతను హామీ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ధైర్యం చేయాలి, సాధ్యం కాదన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక 200 చేశాడు. అతని అదృష్టం ఏంటంటే అప్పుడు కేంద్రం కూడా దాన్ని 400కి పెంచింది. పెంచితే 400 చేతికి ఇవ్వకుండా 200 చొప్పున ఇద్దరికి ఇచ్చాడు. కేంద్రానికి కొన్ని లక్షలు చూపెడితే అంతకు 70 మందికి ఇక్కడ ఇచ్చినట్టే బెనిఫిట్. కేంద్రంలోనూ ఇక్కడ 2 చోట్ల అవకాశం ఉండేటప్పుడు చక్కగా ఉపయోగపడింది. 200 చేయడం అంటే 35ది 70 చేస్తాం గ్రేట్ అనుకుంటే 75 200 అంటే ఇంకా గ్రేట్ కదా. 100% ఎక్స్ట్రా 150% చేసినట్టు కదా, అది క్రెడిట్ అయింది. బట్ రాజశేఖర రెడ్డి బతికుండగా 6 ఏళ్ళు ఉన్నాడు, ఇక అంతకు మించి పెంచల. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోసయ్య ఉన్నాడు, వాళ్ళు పెంచల. ఆ డబ్బులు ఇవ్వడమే ఫైనల్ అన్నట్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా. అదే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ 1000 చేస్తానన్నాడు ఏకంగా. ఎక్కడ 200 ఎక్కడ 1000 చంద్రబాబు నాయుడు చేయలేడు.